బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు మారిన ఎమ్మెల్యేల పదవులు పోతాయని ఎవరన్నా ఫిక్స్ అయినరో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలు మాత్రం గట్టిగా ఫిక్స్ అయినట్టే అనిపిస్తున్నది. వాళ్ళెందుకు ఆ నిర్ణయానికి వస్తారు అనుకుంటుర్రా? కానీ మీరే చూడండి ఎట్లుందో కాంగ్రెస్ పార్టీల నమ్మకం. చూసిండ్రా, పెద్ద ఫ్లెక్సీ చౌరస్తాల కట్టి మరీ చెప్పకనే చెప్తున్నాడు పార్టీ మారినోళ్ళ పదవులు పోతాయని. ఫ్లెక్సీ మీద ఏం రాసిండ్రో చూడుండ్రి. ఖైరతాబాద్లో అనివార్యంగా ఉప ఎన్నిక వస్తే 30 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాకే టికెట్ ఇవ్వాలి. మన పార్టీల నుంచి బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు ఇట్లా అటు ఇటు తిరిగే దానం నాగేందర్కు అస్సలే ఇయ్యొద్దు అన్నట్టు ఫ్లెక్సీ రాసి పెట్టిండు రాజు యాదవ్ అనే కాంగ్రెస్ లీడరు. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఇట్లున్నదంటే పదవులు పోయే నిర్ణయం స్పీకర్ తీసుకుంటే ఇంకెట్లుంటుందో చూడుండ్రి కాంగ్రెస్ పార్టీల గుంపుల కొట్లాట. దీని మీద దానం నాగేందర్ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో కానీ వర్గపోరు గట్టిగానే జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలా. ఈ ముచ్చట ఇట్లుంటే సర్కార్ తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్న వకీల్ను గట్టిగానే కోపడ్డదట కోర్టు. ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు పోయినోళ్ళ మీద నిర్ణయం తీసుకునే దానికి ఇంకెన్ని రోజులు పడతాయి? పదవీకాలం అయిపోయినాక నిర్ణయం తీసుకొని ఏం లాభం? తొందరగా ఏదో ఒకటి తేల్చుండ్రి అని గరమైందట కోర్టు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండెలలో గుబులు పుట్టిందట. అటు బీఆర్ఎస్ పార్టీకి పోదామా అంటే కేసీఆర్ దగ్గరికే రానిస్తలేడట. కాంగ్రెస్ పార్టీలోనే ఉందామా అంటే పదవి పోయేటట్టున్నదట. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఇస్తారో ఇయ్యరో. ఒకవేళ ఇచ్చినా జనం ఓట్లేసి గెలిపించే పరిస్థితి ఇప్పుడు లేదని లోపట్నే కుమిలిపోతున్నారట. అటు ఇటు కాకుండా అయింది మా గతి అన్నట్టు మస్తు మదన పడుతున్నారట. ఆటలో అరటిపండు తీరుగా అయ్యిండ్రు పార్టీ మారిన ఎమ్మెల్యేలని అంటున్నారట. అలా గాసనం చూసిన పబ్లిక్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి సీఎంఏ, ఆటల మంత్రి ఆయననే, గిరిజన శాఖ ఆయననే, ఇట్లా 10-15 శాఖలు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. మరి ఆ తీరుగా పనిచేసే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు లేరా? లేకుంటే కడుమోళ్లను మంత్రులు చేసుడు సీఎంకి ఇష్టం లేదా అని మాట్లాడుకునేటోళ్ళు కొందరు. సొంత పార్టీలు కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎవల పనాలు చేస్తారు కదా అని అనుకునేటోళ్ళట. అందుకే సొంత పార్టీలో వచ్చిన అసంతృప్తికి అడ్డుకట్టేసేటానికి ఢిల్లీకి పోయినరు కాంగ్రెస్ లీడర్లు. మరి దాంట్లో ఏమైంది? కొత్త మంత్రులు ఎవరు కాబోతున్నారనేది మనం కూడా తెలుసుకుందాం పార్రి. నాకు మంత్రి పదవి వస్తుంది, నాకే వస్తుంది అని ఆశపడుతున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నా ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి అనే చర్చలు ఢిల్లీ పెద్దల ముందట బాగానే చేసిండ్రట. అందున మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు బీసీల తరపున మంత్రిని చేయాలనని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలనని, అట్లనే చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ ను కూడా మంత్రి చేస్తామనే మాట ఇచ్చినాం కాబట్టి ఆయన పేరును, పాత నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కరు కూడా మంత్రి లేరు కాబట్టి బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిలకు మంత్రి పదవులు ఇవ్వాలనే చర్చలు గట్టిగానే చేసిండ్రట. ఇక్కడ నుంచి పోయినోళ్ళు అక్కడ ఎవరికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడిండ్రు. ఢిల్లీ అధిష్టానం ఎవల పేరు ఫైనల్ చేసింది అనేది మనకు తెలియదు కానీ అన్ని తీర్ల సమీకరణ తర్వాత 4 కొత్తగా మంత్రులు ఉండాలని నిర్ణయం చేసిండ్రట. మరి వాళ్ళు చర్చించిన పేర్లు ఖరారైనయా కాలేదా అనేది ముందు తెలుస్తుంది కానీ మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డోళ్ళకి మాత్రం ఒంటె పెదవుకు నక్క ఆశపడ్డట్టే అయ్యేటట్టున్నదట. దాంట్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకరు, విజయశాంతి, పాటిల్ మారిన ఇంకా కొందరు కాంగ్రెస్ పార్టీలని ఎంతో కాలంగా ఉంటున్నోళ్ళ ఆశలు గల్లంత అయ్యేటట్టున్నాయని అంటున్నారు. ఆ ముచ్చట అట్లుంటే అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ ఎదురవుడుతోని నమస్తే మంత్రి గారు అన్నారట. అంటే మంత్రి కాబోతున్న ముచ్చట ముందే తెలిసి అన్నాడో లేకుంటే నీకు పదవి రాదని ఎడ్డిచ్చిండో, రాకుంటే కాంగ్రెస్ పార్టీ మీద కోపం పెంచుకునే తానికి అట్లా అన్నాడో మనకు తెలియదు కానీ రాష్ట్రంలో కోమటిరెడ్డి కుటుంబానిది, వెంకటస్వామి కుటుంబానిదే హవా నడుస్తున్నదని అన్నాడట. మరి చూడాలి ఎవరెవరు కొత్త మంత్రులు అవుతారు, మంత్రి పదవి రాకుంటే ఎవరెవరు అలిగి సొంత పార్టీ మీద తిరుగుబాటు చేస్తారనేది ముందే తెలుస్తుంది మనకి.